ఎల్లుండి అందరూ టీవీలకు అతుక్కుపోతారండి. అసలు ట్విస్ట్ చూస్తే షాక్ అయిపోతారు. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావడం. Is that true? Yeah, that's true. That's great. అన్నొస్తున్నాడు, మంచి రోజులు వస్తున్నాయి ఏం చెప్పండి. ఆడే నచ్చలేదు, ఆడు రావడమే నచ్చలేదు. ఏడు నచ్చిన మళ్ళీ ఆడు అంటే షాల్వా కప్పాల్సింది పోయి పొగడాల్సింది పోయి ఏంది మాట. సో రేపు పాకిస్తాన్ ఇండియా మ్యాచ్, ఎల్లుండి వేరే మ్యాచ్ చూద్దాం. ఉపసభాపతి గారు మనం అంటే లైకింగ్ మరి లైకింగా తలకాయ. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తున్నారు తన శాసనసభ్యులతో సహా. దీని మీద మీ స్పందన ఏంటి? జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి రథ చక్రారా సరసకురారా. మొత్తానికి జగన్ అండ్ కో భయపడింది. ఎందుకు భయపెడతావు? మన వెనకాల పోయినంత మంది సైనికులు ఉన్నారు కదా. ఉన్నారు. డిస్క్వాలిఫై భయంతో అసెంబ్లీకి రావాలని నిర్ణయం తీసుకున్నారు. ఏంటి విషయం నీకు తెలిసిందా? నాకేంది, ఏపీ హోల్ మొత్తం తెలుసు. దానికి ముందు మీకు నా ఫ్లాష్ బ్యాక్ చెప్పాలి. ఈ సమావేశాలు అన్నది మనం బహిష్కరిస్తున్నామనే దానికన్నా స్పీకర్ వైసీ నాట్ రెస్పాండింగ్. అటు చూడు బే. అయితే స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు ఓపెన్గా చెప్పారు, రాజ్యాంగంలో ఆర్టికల్ 190(4) ఇది ఎప్పుడు పెట్టారు? శాసనసభ సమావేశాలకు అనుమతి తీసుకోకుండా డుమ్మా కొడితే ఏం చేస్తారు? వారి సభ్యత్వం రద్దు అవుతుంది. ఇంత రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. తనకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానని ఇన్నాళ్ళు భీష్మించిన జగన్ ఇప్పుడు అసెంబ్లీకి వస్తానని తేల్చేశారు. చెప్పేది మాటలు కూడా వినే ఓపిక కూడా లేకపోతే ఎట్లా అధ్యక్ష? దయచేసి కాసేపు 2 నిమిషాలు వినండి. మూతి మీద మొలిసిన ప్రతి బొచ్చు మేసం కాదురా బచ్చా. కూర్చో. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు తప్ప మళ్ళీ అసెంబ్లీ గేటు చూడలేదు. అంటే కుర్రాడి కొంచెం చాదస్తం ఎక్కువ. ఎందుకంటే తనకి ముఖ్యమంత్రితో సమానంగా సమయం ఇవ్వాలని, మైక్ ఇవ్వాలని, ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని, అలా ఇస్తే మాత్రమే అసెంబ్లీకి వస్తానని. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. లేదంటే అక్కడికి పోయి తిట్టుకోవడం కొట్టుకోవడం బదులు 4 గోడల మధ్యనే ఎన్ని గంటలైనా మీడియాతో మాట్లాడతానని. మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. ఒకవేళ తను డిస్క్వాలిఫై చేస్తారని అంటే బుద్ధి పుట్టింది చేసుకోమని, తాను మాత్రం అసెంబ్లీలో అడుగు పెట్టేది లేదని ఘంటాపదంగా చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. నీ కోసం ప్రత్యేకంగా రాజ్యాంగం ఉండదు, చట్టం ఉండదు, నిబంధనలు ఉండవు. ఇప్పటి వరకు ఉన్న సంప్రదాయాల ప్రకారం, చట్టాల ప్రకారం, నిబంధనల ప్రకారం తగినంత మంది సంఖ్య లేనందున మీకు ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇచ్చే అవకాశమే లేదు. ఈ చేతితోటి పథకాలు పెట్టాను, ఈ చేతితోటి డబ్బులు పంచాను, ఈ చేతితోటి బటన్లు నొక్కాను. నా పర్సనల్ ఆ టాపిక్ అయితే నేను వెళ్ళిపోతాను. ఉండండి, చిన్న బ్రేక్. ఈ చేతితోటి రాష్ట్రాన్ని దోచాను, ఇన్ని చేసిన నాకు 11 ఇస్తారా? ఇదేంట్రా అయితే 60 రోజులు కంటిన్యూస్ గా సెషన్స్ కి హాజరవ్వకపోతే డిస్క్వాలిఫై అవుతారు. ఆ టెన్షన్ నాకు ఉంది. ఇంకో మాటే లేదని ఇద్దరు స్పష్టం చేశారు. మరి ఏ ప్రభావమో లేదు. నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాప్త కాలజ్ఞత వచ్చి వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? ప్రజాస్వామ్యం కోసం ప్రతిపక్షం గలం అసెంబ్లీలో వినిపించాలి. ఈరోజు సొసైటీలో ఉన్న ప్రాబ్లమ్స్ గురించి ఆలోచిస్తుంటే నాకు గూస్ పింపుల్స్ వస్తున్నాయి సార్. అసలు గూస్ పింపుల్స్ గురించి ఆలోచిస్తుంటే మళ్ళా గూస్ పింపుల్స్ వస్తున్నాయి. 4 గోడల మధ్య లేదా రోడ్ల మీదో, జైలు సందర్శనకి వెళ్ళినప్పుడు కాదు అని తెలిసి వారు అసెంబ్లీకి వస్తున్నారు. ఏదైనా మనం దీన్ని హర్షించాలి. నిజంగానే డెమోక్రటిక్గా ఆలోచించే వాళ్ళు ఎవరైనా
అసెంబ్లీలో ప్రభుత్వంతో పాటు ప్రతిపక్షం కూడా ఉండాలి. కరెక్ట్, ఇది కరెక్ట్గా చెప్పావయ్యా. ప్రజల తరపున ప్రశ్నించాలి. ఎవనివరా నువ్వు? తోడు మూగోనివా? అవునక్క. అమ్మని అమ్మ. ఉండే కూరగాయలు అమ్ముకునే వాళ్ళు, తోడు నక్కలు చేస్తున్నావు బే. తోపుల బండ్ల మీద వంటలు వండేవాళ్ళు. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన